చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ మనం దేవుని సన్నిధానంలో ఆయన ఎదుట ఆయన మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నామని గ్రహించి మీరు మీ తనువును మనసును దేవునిపై నిలిపి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు. మమ్మల్ని నడిపించి ఆదరించి సంరక్షించి పోషించే దేవుడువు, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యం ద్వారా, మీ యొక్క గ్రంథంలోని మాటల ద్వారా మమ్మల్ని బలపరచడానికి, మా జీవితాలను వెలిగించడానికి, మా బ్రతుకులను కట్టడానికి మీరు చేసిన ఆలోచన చాలా గొప్పది నాయన. ఆ ఆలోచనలు మేము ఆలోచిస్తూ ఉండగా తండ్రి, మీ ఎదుట నిలబడడానికి పనికిరాని నన్ను మీరే తండ్రి నిలబెట్టారని నమ్ముచు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నన్ను మరుగుపరచండి తండ్రి. మీరు నాతో ఉండి మా అందరి జీవితాలకు కావలసిన మాటలు మీ ఆత్మ నడిపింపుతో, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడమని ప్రార్థిస్తూ, వినుచున్న ప్రతి ఒక్కరునైనా ప్రతి మాటను జాగ్రత్తగా గ్రహించే అవకాశాన్ని, అట్టి కృపను మాకు దయచేయండి. సాతాను ఏమాత్రం గలిబిలి చేయకుండా మీ యొక్క కృపను తోడై ఉంచమని సహాయం కోరుతూ సమస్తము మీ పాదపద్ములుగా ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక, ఆమేన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరొక వారం దేవుని సన్నిధానంలో చేరి ఆయన మన కొరకు దేవుడు రాయించిన సంగతులు తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధానంలో ఉన్నామని నమ్ముచూ ఉన్నాను. మనమందరం కూడా అలాంటి ఆలోచనతోనే దేవుని దగ్గరకు వచ్చామని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని మాటల్లోంచి మనం ముందుకు వెళ్దాం. వాక్య భాగాన్ని తెరుద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏ మాట ఇక్కడ రాయిస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా, సఖ్యమైతే సమస్తమైన మనుషులతో. ఎందుకు ఈ మాట రాయిస్తున్నాడంటే మనుషుల్లో భేదాలు, మనుషుల్లో కక్షలు, మనుషుల్లో మనిషి అంటే మనిషికి పడని పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలు మనం గమనిస్తే ఏమంటే లోకంలో చూస్తే దేశం అంటే దేశానికి పట్టలేదు, రాష్ట్రం అంటే రాష్ట్రానికి పడలేని పరిస్థితులు ఉన్నాయి, ఒక ప్రాంతం అంటే మరొక ప్రాంతానికి పడలేని పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? మనిషి అంటే మనిషికి పట్టలే. అందుకే దేవుడు చెప్తున్నాడు తన వాక్యం ద్వారా, శక్యమైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో, అందరితో సమాధానం. సంఘంలో మనం లోకం గురించి ఒకసారి పక్కకు పెడితే సంఘాల్లోకి వస్తేనే చాలా పరిస్థితులు, బాధాకరమైన సంగతులు మనం వింటాం. ఒక పెద్ద అంటే ఒక పెద్దకు పట్టలేదండి. ఒక స్త్రీ సంఘంలో ఒక ప్రార్థనాపరులైన స్త్రీయే, ఆమె అంటే ఇంకొకరు పడదు, ఇంకొకరంటే ఆమెకు పడదు. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుడు ఒక మాటతో మనకి ఒక సంగతిని తెలియజేస్తున్నాడు. ఆ సంగతి మన హృదయాల్లో ఆలోచించగలిగితే, మన హృదయంతో దాన్ని గ్రహించగలిగితే మన దేవుడు ఏదో మనకు చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనం సమాధానం లేకుండా జీవించామనుకోండి, మన జీవితానికి ఒక అర్థం అంటూ రాదు. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడతాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే సమాధాన పరచబడ్డం నిజమే, సమాధాన పరచేవారు ఉండాలి. దేవుడు అన్నాడు సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి, గొడవలు పెట్టుకోవద్దు, విభేదాలు ఉండొద్దు. సఖ్యమైతే అంటే స్థానం దాటేంత వరకు, మన కొంతవరకు పరిధి ఉంది. అసలు దేవుడు ఏమంటాడో తెలియదు, క్షమించడం విషయంలో ఎంత మట్టుకు మేము క్షమించాలా అంటే 77 మార్లు మట్టుకు అంటాడు. 77 అంటే లెక్కబెట్టి 77 అని అర్థం కాదు. మీ జీవితాంతకాలం లెక్కలేనంత మట్టుకు అని అంటాడు అని తీసుకోవాలి. అది ఉదాహరణ. 77 అంటే సంపూర్ణం. అంటే మీ జీవితం సంపూర్ణ కాలం క్షమించే విధంగా మీరు ఉండాలి.
సఖ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఆ సమాధానంగా ఉండేవారు, లేకపోతే సమాధానం తీసుకొచ్చేవారు ఎవరు అనబడతారంట? దేవుని, చదివారు కదా, దేవుని కుమారులు అనబడతారంట. మరొకసారి చూద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు కుమారులు అనబడతారు? సమాధానపరచబడేవారు దేవుని కుమారులు. పలానా వ్యక్తికి తండ్రి కుమారుడండి, పలానా వ్యక్తికి పిల్లలండి అని చెప్పబడుతుంటారు కొంతమంది. అది ఘనతగా ఎంచుకుంటారు. ఎందుకంటే అతనుకున్న ఉద్యోగాన్ని బట్టో, అతనుకున్న స్థితిని బట్టో, అతనుకున్న హోదాని బట్టో, అతనుకున్న డబ్బుని బట్టో, అతనుకున్న ఆస్తి సంపన్నతను బట్టో వాళ్ళ పిల్లలు చెప్పబడడానికి గర్వంగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. అవునా? కానీ దేవుడు అంటున్నాడు, సమాధానపరచబడి వారు ఎవరి పిల్లలు? స్వయంగా దేవుని పిల్లలంట. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి దేవుడు. అంటే సఖ్యమైనంత మటుకు సమాధానం అని ఎందుకు మాట్లాడాడో తెలుసా? మీరందరూ నా పిల్లలు ఉండాలి, అది దేవుని కోరిక. 14 రోమిలికి రాసిన పత్రిక, అందుకే మరొక మాట కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. వెంటాడాలి. అనుసరించమంటే వెంటాడటం. వేటిని వెంటాడాలంట? రే దెబ్బలాడుకుంటున్నప్పుడు వాడంటే వీడు పట్టలేదు, రే నువ్వు వాడితో మాట్లాడొద్దు, వాడికి సమయం ఇవ్వద్దు, వాడికి అవకాశం ఇవ్వద్దు, ఇది కాదు. పరస్పరము క్షేమాభివృద్ధిని కలుగుజేయ వాటినే అనుసరించాలంట. ఒకవేళ ఏదైనా బాధ కలిగిందనుకోండి, బాధ కలిగినప్పుడు మనిషి ఎలా ఉండాలో తెలుసా? నన్ను బాధ పెట్టిన వాడిని మరింతగా బాధ పెడితే నా సాటిస్ఫై అవుతామని అనుకోకూడదు. ఎందుకంటే బాధ పెట్టు వారికి బాధ పెట్టారనుకోండి, దేవుని పిల్లలు అవరు, దేవుని ఆలోచనలో ఉన్నవారు అవరు, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికేవారు అవరు. మరి సమాధానపరచబడాలంటే, సమాధానం మన జీవితాల్లో ఉండాలంటే ఏముండాలి మనకి? దేవుడు చెప్తున్నాడు, కొన్ని లక్షణాలు మీలో ఉండాలి, కొన్ని లక్షణాలు మీలో ఉండాలంటున్నాడు దేవుడు. ఏంటది? మొదటగా ఒక లక్షణం గురించి చూద్దాం. ఆ లక్షణం ఏంటో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంతో ముందుకు వెళ్దాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును. అంటే ఏ లక్షణాన్ని మనం చెప్తున్నాడో తెలుసా? సమాధానం కలిగి సంఘాల్లో నుండి, కుటుంబాల నుండి, లోకంలో నుండి మనం బ్రతకాలంటే మొదట ఉండాల్సిన లక్షణం క్షమించే గుణం. ఒక మాట క్షమించే గుణం అని పేరు, ఆ పదాన్ని చెప్పే ఒక ఆయన మహానుభావుడు అయిపోయాడు దేశంలో. ఎవరైనా? మహాత్మా గాంధీ. అంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించని యేసుక్రీస్తు వారి మాటను ఒక లక్షణంగా, ఒక మాటగా చెప్పినందుకు ఆయన మహానుభావుడు అయిపోయాడు. ఈరోజు ఆ లక్షణాన్ని చేస్తే మీరేమవుతారో తెలుసా? దేవుని కుమారులు అనబడతారు. అంటే క్షమించడం ఎంతవరకు క్షమించాలంటే 77 వారిని మట్టుకు, 77 సంపూర్ణంగా. నిజంగా చూడండి, క్షమించే గుణం ఉన్న వ్యక్తి మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో అతను ప్రాముఖ్యంగా కనబడతాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడై ఉండొచ్చు, క్షమించే లక్షణం ఉన్నవాడు ప్రత్యేకంగా కనబడ్డా? మీరు గమనించారు ఎప్పుడైనా? క్షమించలేకుండా మనమున్న ఒక్కొక్క సందర్భాల్లో వాడికంటే నేను హీనున్నే అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎవరైనా క్షమించే గుణం కలిగిన వ్యక్తి మనతో సహవాసం కానీ, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుందో తెలుసా? ఎందుకు నేను ఎలా ఉండలేకపోతున్నాను అని అనిపిస్తుంటుంది. ఎందుకు చెప్పనా? అది దేవుని లక్షణం. అది యేసుక్రీస్తు వారి లోకానికి చూపించిన లక్షణం. ఆ లక్షణం ద్వారా ఆయన గొప్ప వాణిగా ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ లక్షణం ద్వారా ఆయనకున్న లక్షణాలు, ఎలాంటి దేవుడికి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు మనలో చూడాలనుకుంటున్నాడు. ఆ లక్షణాలు నీలో నాలో ఉంటే ఏమవుతామో తెలుసా? సమాధానపరచబడదాం, సమాధాన పరిచేవారుగా మనం ఉంటాం.
అందుకే అంటున్నాడు, మీరు ఒకరినొకరు క్షమించుడి. ఈ లక్షణాలు లేకే కుటుంబాలు చీలికిపోతున్నాయి. ఈ లక్షణం లేకే మన జీవితాల్లో ఎన్నో కోల్పోతున్నాం. ఈ లక్షణాలు లేకే వ్యక్తి అంటే వ్యక్తికి పట్టలేదు. ఈ లక్షణం లేకే దేశాల మధ్య దేశాలకి గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు అనుకుంటున్నారు? క్షమింపు లేదు. ఒక ఆయన అంటాడు, ఒరే ఒక దేశంతో ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న పరిస్థితులు చూస్తే అణుబాంబులు తయారు చేయొద్దు, అణుబాంబులు తయారు చేస్తే ఇప్పటికే ప్రపంచం నాశనం అయిపోతుంది. ఇలాంటి అణుబాంబు తయారు చేస్తే ఒక్క అణుబాంబు అంటే భూమిని సరైన అంటే ఒక దేశం తయారు చేసింది, ఆ దేశం గుర్తులేదు నాకు, కానీ ఆ అణుబాంబు ఒక్కసారి పేలితే ఈ భూమి 5 సార్లు తగలడిపోద్దండ. గమనించారా? ఒక్క అణుబాంబు పేలితే ఈ భూమి ఎన్నిసార్లు తగలబడుతుంది? 5 సార్లు. ఒక్కసారి తగలబడితే మనం ఉంటామా? భూమి అంత పవర్ఫుల్ అయిన బాంబులు ఉన్నాయి. అందుకే ఆ దేశం చెబుతున్నప్పుడు ఊరుకోట్లా, నేను తయారు చేస్తాను, నా ఇష్టం అంటాను. అందుకే గొడవలు. భూభాగాల గురించి కూడా కాదండి, అణుబాంబు గురించి. కొంతమంది అంటున్నారు భూభాగాల గురించి కొట్టుకుంటున్నారు. ఇరాక్ ఇజ్రాయెల్ మధ్య భూభాగం గురించి కాదు. ఇరాక్ అంటుంది నేను అణుబాంబు తయారు చేస్తానండి, వద్దంటుంది ఇజ్రాయెల్. ఎందుకని? భూమి మీద ఉన్న మనిషి నాశనం అయిపోవడం ఇష్టం లేక ఒక దేశం చెప్తుంటే, ఏం కాదు నాకు అధికారం కావాలి అని ఒక దేశం పోట్లాడుతుంది. మీకు ఒక విషయం ఆలోచన అతనికి రావాలి, ఆ దేశానికి ఒక ఆలోచన రావాలి. ఏంటి తెలుసా? ఒకవేళ భూమి అంతటి నాశనం చేసామనుకోండి, భూమి మీద అందరూ నాశనం అయిపోతే నేను కూడా ఏమైపోతాను కదా? ఆ ఆలోచన ఉండాలి కదా అతనికి, ఆ దేశానికి ఆ ఆలోచన ఉండాలి కదా. ఎందుకు లేదు అంటే అధికార దాహం, వ్యామోహం, అధికారం, ప్రపంచాన్ని చేపట్టాలని ఒక గొప్ప ఆలోచనలు. ఏమంటే ప్రపంచాన్ని తన చేతిలో పెట్టుకుని నడిపించడానికి, గెలవడానికి ముందుకెళ్ళిన అనేక మంది చక్రవర్తులు, ప్రపంచాన్ని గెలుచుకుంటున్న వచ్చిన చక్రవర్తులు అనేక మంది, వాళ్ళందరూ కూడా భూగర్భంలో వెళ్ళిపోయారండి. ఈరోజు వాళ్ళ చరిత్రలు చదవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇంకా లేవు. ఎక్కడెక్కడో దొరికిన త్రవ్వకాలు దొరికిన శిలాపలకలు అవి చూస్తుంటే పలానా ఆయన ఇక్కడ పరిపాలించాడంట, ఆయన చనిపోయాడు, వాళ్ళ చరిత్రలు కూడా వెళ్ళిపోయి వాళ్ళ చేసిన అవన్నీ కూడా త్రవ్వి చూస్తుంటే కొన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యము నిరర్ధకము కానేరదు. ఎప్పటికీ దేవుడు మాట ఎప్పుడు నిరర్ధకం కానేది, అది రుజువు చేయడానికే అవి ఉంచాడు. లేదంటే ఇప్పటికే మట్టిలో కలిపేద్దాం, దేవుడు ధూళైపోతాం. ఏముందండి మనిషి పరిస్థితి? అలాంటి వారు ఈరోజు ప్రపంచంలో ఉంటున్నప్పుడు దేవుడు అందుకంటున్నాడు క్షమాగుణం నేర్పిస్తున్నాడు మనకి. చేతనైనంత మట్టుకు నీ కుటుంబంలో ఎదుటివారిలో సహింపలేని పరిస్థితి, ఇంట్లోనే బంధువుల్లోనే పలానా వారంటే నాకు పడదు, లేకపోతే మన ఇంటి పక్కన వారితోటే సమాధాన పడలేం. దేవుడు అన్నాడు ఇలాంటి సంగతులు మన జీవితానికి ఏం నేర్పిస్తున్నాయో తెలుసా? మీరు అలా ఉంటే మీ జీవితంలో మీరు నా పిల్లలు అనబడరు. ఒకవేళ మీరు క్షమించే గుణం నేర్చుకోవాలి. లేదా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? నాకు ఎవరు చూపిస్తారు క్షమించే గుణం? నిజంగా మనుషులు అడిగామనుకోండి, ఏదో ఒక సందర్భాల్లో వాళ్ళ తప్పు మనకు కనబడిపోద్ది. ఎంత క్షమించినా ఏదో ఒక సందర్భాన్ని మనం గుర్తించేస్తాం. కానీ ఎవరి దగ్గర నేర్చుకోవాలో తెలుసా క్షమించే గుణం? యేసుక్రీస్తు వారి దగ్గర. ప్రపంచం కొరకు ఆయన తన ప్రాణాన్నే బలిపెట్టినప్పుడు ఏమంటే ఎంత కష్టమైనా ఎంత బాధైనా భరించి ఎందుకున్నాడో తెలుసా? మనల్ని రక్షించుకోవడానికి. ఇక వేరే వ్యక్తి దగ్గర నుంచి క్షమాపణ గుణం నేర్చుకోవడానికి మనం ఇష్టపడమేమో, కానీ దేవుని దగ్గర నేర్చుకోగలిగాం అనుకోండి, ఒకవేళ వేరే వ్యక్తి దగ్గర నుంచి మనం క్షమించే గుణాన్ని నేర్చుకున్నాం అనుకోండి, కొంతవరకే నేర్చుకోవచ్చు. సంపూర్తి అనేది ఆ వ్యక్తుల దగ్గర దొరకకపోవచ్చు, కానీ సంపూర్తికరమైన క్షమించే గుణం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు వారి దగ్గర మనకు దొరుకుతుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము చేద్దాం. మళ్ళీ ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎంతవరకు క్షమించాలో తెలుసా? మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఎంత క్షమాగుణం ఉండాలంటే హింసించే వారినే దీవించమంటున్నాడు. చూడండి, కొంతమంది ఈరోజు ఏదన్నా విషయాల్లో వాకింగ్ చెప్తున్నప్పుడు వెళ్తున్నారు, కొడుతున్నారు అనుకోండి, చాలామంది
చెంప దెబ్బలో, చెప్పు దెబ్బలో, లేకపోతే పేడ నీళ్ళు జల్లుతున్నా ఎందుకు వచ్చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఒక గుణాన్ని దేవుడు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వాళ్ళకి తెలియాలి. వేస్తున్న వాళ్ళకే, కొడుతున్న వారికే తెలియాలి. వాడు ఎదిరించలేని వాడు కాదు, వాడు ఎట్లిస్టో తిరగబడలేని వాడు కాదు. కానీ తిరగబడకుండా ఎందుకుంటున్నాడో తెలుసా? వాడికి ఒక వినూత్నమైన శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. ఏ శక్తి అది? ఒక లక్షణం, గొప్ప లక్షణం ఇచ్చాడు. దేవుడి నుంచి వారు నేర్చుకున్నారు. క్షమించే గుణం. వాడికి ఎప్పటికైనా అర్థమవుతుంది, ఇదిగో ఆ క్రైస్తవుడు నేను కొట్టినప్పుడు ఎందుకు తిరగబడలేదో తెలుసా అంటే యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు దేవుడి నుంచి నేర్చుకున్నారు. నిజంగా క్షమించే గుణం ఎప్పుడో ఒకప్పుడు అతని వ్యక్తి తన జీవితంలో అది ఎదురుపడుతుంది. అప్పుడు ఆ గుణాన్ని అతను చూసి విస్మయం పొందుతాడు. మార్పు పొందడానికి అతనికి అవకాశం ఉండే ఒక మంచి గుణం అండి అది. అందుకే కదా యేసుక్రీస్తు వారు క్షమించండి అనే మాటలో చాలామంది వచ్చి రాళ్ళు విసురుతున్నారు ఒక స్త్రీ మీద. అప్పుడు అన్నాడు ఆయన, మీలో ఎవరైతే తప్పు చేయలేదో ముందు రాయండి. అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు అర్థం కావాలి, అంటే ఎవరు కూడా తప్పు లేని వారికి ఈ లోకంలో బ్రతకట్లేదు. ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం ఆలోచించగలుగుతామో, మన జీవితాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే మన ఎదుటివాడిని అనడానికి సరిపోం. అప్పుడు మనకేమొస్తుందో తెలుసా? క్షమించే గుణం వస్తుంది. ఎదుటివాడిని అంటూ ఉన్నామనుకోండి, ఎప్పుడు అది మనకు రాదు. మనం ఒక్కసారిగా దేవుని గురించి ఆలోచించగలిగితే మనలో ఆ లక్షణాన్ని పెంపొందించుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారిని గురిగా పెట్టుకోవాలి. ఇతర వ్యక్తుల్ని గురిగా పెట్టుకోకండి. ఒకవేళ పెట్టుకున్న ఏదో ఒక సందర్భంలో అతను తప్పు చేస్తాడో అతన్ని బట్టి మన లక్షణం మళ్ళీ పోద్ది. ఇంకా మరొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక ఒకసారి మళ్ళీ చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఒకవేళ ఎవరైనా నీ పక్షాన నీ జీవితంలో నీకు ఎదురైనప్పుడు వాళ్ళు నీ విషయంలో ఏదైనా చిన్న తప్పుదం జరిగిందనుకోండి, నువ్వేం చేస్తావు? వెంటనే ఆడు తప్పు చేయడు కాబట్టి నేను కూడా అన్ని అలాగే చూస్తాను. ఇది మానవ సహజ స్వభావ లక్షణం. కానీ దైవ లక్షణం ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దన్నాడు. ఎందుకు చేయొద్దన్నాడు? ఒకవేళ కీడుకు ప్రతి కీడు చేస్తే నువ్వు నాశనం అయితే అతను కూడా నాశనం అయిపోతాడు. కానీ కీడుకు మేలు చేసావనుకోండి, నువ్వు పాడైనా అతను బాగుంటాడు. అతను బాగున్నాడు అనుకోండి, ఏదో ఒక రోజు తన దృష్టిలో నిన్ను గురించిన ఆలోచన వస్తుంది. అతను నేను చేసినట్టే నాకు అతను చేస్తుంటే ఈరోజు నా బ్రతుకు ఇలా ఉండదు అనే ఆలోచన దేవుడే తీసుకొస్తాడట. అందుకే అన్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. చేస్తే అతను నువ్వు ఒకటి అవుతావు. అవునా? తిట్టేవాడిని తిట్టామనుకోండి, ఏమవుతుంది? గొడవ పెరుగుతుంది. అది దారి తీసి జుట్టు పట్టుకుని కొట్టుకుని కుటుంబాల్లో అయితే, సంఘాల్లో అయితే ఏమవుతుంది? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దని దేవుడే స్వయంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రేమ విషయంలో, ఈ క్షమించే గుణం విషయంలో దేవుడు మనకు చెప్తున్న సంగతిని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం. 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుము. చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా తప్పుదం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారో తెలుసా? వెంటనే అందరికీ చెప్పేస్తారు. క్షమించే గుణం కలిగి ఉన్న వాళ్ళు, ఆ క్షమించే గుణాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వెంటనే ఇతరులకు చెప్పరు. ముందేం చేస్తారు? ముందు అతని దగ్గరికి వెళ్ళి, ఈ తప్పు నువ్వు చేసావు, ఈ తప్పుని నువ్వు మార్చుకో అని చెప్తారంట. ఇది ఏ సంబంధమైన జీవితం అవుతుంది? క్షమించే గుణానికి వాక్య సంబంధమైన జీవితం అవుతుంది. అంటే వెంటనే అందరికీ చెప్పేసి అతను బ్లేమ్ చేయడం కాదు.
ఎవరైనా తప్పు చేస్తే అతనికి మొదట వెళ్ళి అతనికి చెప్పాలంట, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు మార్చుకో. ఇది ఎవరి లక్షణమో తెలుసా? దేవుని లక్షణం. ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు కదా. ఈరోజు మనలో తప్పులు గుర్తించుకోగలుగుతున్నామంటే, మనలో ఉన్న పరిస్థితులు మార్చుకోగలుగుతున్నామంటే ఎవరు చెప్తున్నారు మనకి? దేవుడే చెప్తున్నాడు ఈరోజు వాక్యం ద్వారా. లేకపోతే మనకేం తెలుసు? మీకు మీరు గొప్పవాళ్ళు, నాకు నేను గొప్పవాడిని, అంతే కదా. చెప్తున్నాను నేను గొప్పవాడిని అనుకుంటాను. వింటున్నా మీరు మేము గొప్పవాళ్ళమండి ఆయన చెప్తున్నాడు కానీ చేస్తారు ఏంటి అనుకుంటారు మీరు. కానీ మనందరి మధ్య దేవుని వాక్యమే కరెక్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? వాక్యం ద్వారా మన జీవితాలని సరి చేసుకుంటాం. మన జీవితాలని సరి చేసుకుని మన జీవితాలను అభివృద్ధిలోనికి, వాక్య సంబంధమైన ఆత్మీయ బంధంలోనికి మనం బలపడతాం. క్షమించే గుణం మన జీవితంలో ఉంటే మనం అనేక మందికి మాదిరిగా కనబడతాం. ఈరోజు ఒక గొప్ప స్త్రీ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే, మదర్ తెరీసా గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నామంటే ఆవిడకి ఏం గుణం ఉంది? ఎలా క్షమించింది? ఒక సందర్భం మీకు చెప్పాను లేదు, మీకు గుర్తుందా? ఆ ప్రాంతంలో, కోల్కతా ప్రాంతంలో ఆమెను చంపేయాలని ఒక ప్లాన్ వేశారు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు. ఎందుకంటే ఈవిడికి మద్దతు ఎక్కువ పెరిగిపోతుంది. ఒకవేళ ఆమెకి పార్టీ ఇట్టేద్దేమో, ఆమెకి గెలిచేసి అందరూ ఆమెకి జై అంటారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళు, ఆమెకి అయ్యే ఆ పార్టీ ఆలోచనలు అయితే ఏమీ లేవు. పక్కన వాళ్ళు అనుకున్నారు కొంతమంది, ఒక రౌడీల్ని ఏర్పాటు చేసి నువ్వు ఆమెని ఇంకా రేపు లేపేయండి అని చెప్పారు. సర్లే అని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ రాజకీయ నాయకుడు వెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే ఈమె ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చి చూస్తున్నారు, కిటికీ దగ్గరికి వచ్చి పరిశీలిస్తున్నారంట. పరిశీలిస్తుంటే రాత్రికాలం చంపడానికి వచ్చారు. అతనికి ఎవరికో ఆరోగ్యం బాగాలేదు, చాలా బలహీనతగా ఉన్నాడు. అసలు శరీరం కుష్టు వ్యాధుల్ని దగ్గర తీసుకుని బాగు చేయడానికి ప్రయత్నించింది ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో ఒకరికి బాగోకపోతే వాంతి చేసుకుంటున్నాడంట. పరిగెట్టుకుని వెళ్ళి చేతులు ఒగ్గిందంట. ఏం దొరకలే, చేతులు ఒగ్గి వాంతి తీసుకుంటే మళ్ళీ పడేసి మళ్ళీ చేతులు ఒగ్గిందంట. చూశారట పక్క నుంచి, కిటికీలో చూశారు. వాళ్ళు చూసి ఆమె గుణాన్ని పరిశీలించారు. ఆమె ఏమీ వాళ్ళకి చెప్పలే నోటితోటి, వాళ్ళేమీ ఆమెతో మాట్లాడలేదు. కిటికీలోంచి చూసిన వాళ్ళకి ఒక లక్షణాన్ని వాళ్ళకి కనిపించింది. ప్రేమ అనే గుణాన్ని కనిపించింది, క్షమించే గుణాన్ని కనిపించింది. మనిషిని మనిషిగా చూడాలి. పోన్లే అతనికి ఏదో జబ్బు ఉంది కదా, దాన్ని వాటిలో కూడా వాళ్ళకి ఎంతగా సహాయపడి శుభ్రం చేసి బాగు చేసి అంత పనిచేసిందంటే నిజంగా ఈమెకున్న మనసు ఎంత గొప్పది, ఈమెకున్న గుణం ఎంత గొప్పది అని వాళ్ళకు పరిశీలించి వెంటనే వెళ్ళిపోయారు. ఎవడైతే డబ్బులు ఇచ్చాడో వీళ్ళని చంపడానికి డబ్బులు ఇచ్చేసి వెంటనే అని చంపేసి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు మాటల్లో, యేసుక్రీస్తు నేర్పిన దాంట్లో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. మనం అనుకుంటాం కొంతమంది అధికారులతో, కొంతమంది గొప్పవారితో, కొంతమంది నాయకులతో తిరిగితే మనకి మంచి పోస్టులు వస్తాయి, మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అనుకుంటాం. కానీ యేసుక్రీస్తుతో తిరగాలి. అసలు యేసుక్రీస్తు అనే వాక్యము మాటతో తిరిగితే మన జీవితంలో వారందరికంటే మేలైన వాటిని మనం నేర్చుకుంటాం. మన నుంచి ప్రపంచం నేర్చుకుంటుంది. అందుకే మదర్ తెరీసాని ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. భారతదేశానికి సువార్త పట్టుకొచ్చిన వాళ్ళు అనేక మంది హతసాక్షులుగా చనిపోయిన వారు అనేక మంది. వాళ్ళందరూ క్షమించేశారు. ఎవరిని? వాళ్ళ మీద దాడి చేసిన వారిని. ఈనాటికి కూడా ఆ గుణం ఈ ప్రపంచంలో నడుస్తూనే ఉంది, లేదనకండి. క్షమించే గుణం ఈ రోజుకి ఉంది. ఈ వాక్యం ఎంతవరకు ప్రబలుతూ ఉంటుందో, ఈ వాక్యం ఎంతవరకు అనేక మంది రక్షించవస్తుందో, ఈ వాక్యం విని అనేక మంది ఎంతమంది మారుతున్నారో వారందరిలో ఈ లక్షణం మళ్ళీ పుడుతూనే ఉంటుంది. మరి ఇలాంటి లక్షణం ఇలాంటి వారిలో పుడుతున్నప్పుడు ప్రతి వారము వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎలా ఉండాలి? మరింతగా బలవంతం అవ్వాలి కదా, మరింతగా ప్రేరేపితం అవ్వాలి కదా, మరింతగా మనల్ని బట్టి అనేక మంది రక్షణ పొందాలి కదా. ఆ లక్షణాన్ని దేవుడు కోరుతున్నాడు. సమాధానం కలిగి ఉండాలంటే, మనం సమాధానపరచబడాలంటే, మన జీవితాల్లో అనేక మందికి దేవుని గురించి చెప్పబడాలంటే మీరు మొదట కలిగి ఉండాల్సిన లక్షణం క్షమించే గుణం. ఈ గుణం చాలా ప్రాముఖ్యమైనది. ఈ గుణం
చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఒకవేళ క్షమించకుండా దేవుని అడిగామనుకోండి, మనం చాలామంది ఇవన్నీ మామూలుగానే ఉంటాయి, ప్రార్థన మామూలుగానే చేస్తుంటారు. ఇలాంటి గుణాలు మళ్ళీ మామూలుగానే ఉంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఏమంటాడు చూద్దామా? లోకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. క్షమించుచున్నాము గనుక. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలో తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. అంటే ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. చూడండి అక్కడ పైన వచనంలో, మీరు ప్రార్థన చేయునప్పుడు, 2వ వచనంలో చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఏముండాలి తెలుసా? ఒక లక్షణం ఉండాలంట. ఆ లక్షణం ఏంటి? ఏ లక్షణం? దేవుడు మనల్ని క్షమించాడని అనుకుంటున్నామే, అలాగే మనల్ని బాధ పెట్టిన వారిని కానీ, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కానీ మనం ఏం చేయాలంట? క్షమించి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే క్షమించకుండా ప్రార్థన చేసామనుకోండి, ఏమవుతుంది ఆ ప్రార్థన? దేవుడు అందుకే ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఒక్కరి ప్రార్థన వింటాడు. సుంకరి పరిసయ్యులు ఇద్దరిలో ఒక ఆయన ప్రార్థన చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రార్థన ఉంది, ఒక ఆయన తన గొప్పని చెప్పుకునే ప్రార్థన ఉంది. ఏ ప్రార్థన? 2 ప్రార్థనలో జరిగినాయి, 2 ప్రార్థనలో చేసినట్టు బైబిల్లో రాశాడు. అంటే చేశారు, కానీ దేవుడు ఒక ప్రార్థనే అంగీకరించాడు. అక్కడ మనం గమనించాలంటే, మనం క్షమించకుండా దేవుడిని అడిగితే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు, మనల్ని క్షమించడు. మనల్ని క్షమించడం ఏంటండి, మనం ఏం తప్పు చేస్తాం అని అనుకుంటాం. మనం నిజమా? మనం తప్పు చేయకుండా బ్రతికేస్తున్నామా? ఏదో ఒక సందర్భాల్లో, ఏ చిన్నదైనా లేదా మన జీవితాల్లో మనకు తెలియకుండా మనకు జరిగే ఎన్నో ఉంటాయి. యోబు అంటాడో, నాకు తెలియకుండా లేకపోతే వారికి అర్థం కాకుండా నా పిల్లలు ఏమన్నా తప్పు చేశారేమో అని దేవునికంట కృతజ్ఞతగా బలులు అర్పించాడంట. అంటే ఏం చేస్తున్నట్టు తెలియకుండా కూడా తప్పులు జరిగే ఉండవా? జీవితాల్లో ఉంటాయండి. అందుకే అంటున్నాడు, మనమంట క్షమింపబడాలంటే మొదట మనము క్షమించి అప్పుడు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని దగ్గర మనం అంగీకరించబడతాం. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణాన్ని కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్షతేతనైనను చదవండి. వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు. అంటే ఏ లక్షణాన్ని చెప్తున్నాడు ఇక్కడ తెలుసా? కక్షతేత మీరు చేయకండి, వృధాతిశయం చేత చేయకండి. ఎలా చేయాలి? వినయమైన మనస్సు గలవారై. మన జీవితాల్లో, భక్తుల్లో లేకపోతే దేవుని తెలిసిన వారిలో ఒకవేళ సమస్తాన్ని సమాధానంతో మనం ఎరగాల్సిన వారిగా, జీవించాల్సిన వారిగా మనం ఉండాలంటే మనలో మరొక లక్షణాన్ని కోరుతున్నాడు, వినయము. ఏంటిది? వినయం. ఈ లక్షణం తక్కువ మందిలో కనపడుతూ ఉంటుంది. మనం ప్రపంచంలో ఒక నాగరికత ఎలా పెరుగుతుందో, నాగరికత ఎలా అయితే సైన్స్ లేకపోతే టెక్నాలజీ ఎలా పెరుగుతూ వెళ్తుందో, మనిషి కూడా అభివృద్ధి చెందుతున్నాడు. కానీ మనసు, మైండ్ మాత్రం పాడైపోతుంది. జాగ్రత్తగా గమనించండి. క్షమించే గుణం మన పితరుల్లోంచి చూసుకోండి. ప్రతి ఒక్కరితో సమాధానం కూడా. ఈరోజు వాడు వేరు, మనం వేరు. ఎలా అంటున్నారు? వాళ్ళ కులం వేరు, వాళ్ళ మతం వేరు, ఈ వర్గాలుగా వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనిషిని మనిషిగా చూడట్లేదు. అందుకే దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు చేతనైనంత మట్టుకు అందరితో కక్ష చేతనైనను వృధాతిశయం చేతను ఏమి చేయొద్దు. మరి ఎలా చేయాలి మనం దేవుని ఎదుట? వినయమైన మనస్సు గలవారై. ఇది మనస్సుకు ఉండే లక్షణం. వినయం అనేది ఏంటండి అంటే కాదు, వంగిపోయి వెంటనే చేసేసేది కాదు. తన జీవితంలో మన బ్రతుకులో కనబడేది, ఇతర వ్యక్తులకి కనబడేది, మనం చూపించేస్తే కనబడేది కాదు, పనుల ద్వారా కనబడేది వినయం. వినయ మనస్కుల గలవారే
దేవుని ఎదుట. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరు వివాదము లేపకయు, ఒకని యందు ఒకడు అసూయ పడకయు, వృధాక అతిశయపడకయు ఉందేమో. మనం సంఘంలో గురించే మాట్లాడదాం. లోకంలో వదిలేండి, రాజకీయాలు అవి వేరువేరుగా ఉంటాయి. సంఘంలో ఒకరినొకడు క్షమించేవాడు లేడు. నేను గొప్ప అంటే నేను గొప్ప, అవునా? ఇప్పుడు సంఘాల్లో నాయకులు కానీ సేవకులు కానీ ఒకసారి సమాధానంగా కూర్చుని మాట్లాడుకోవడానికి వీళ్ళలో ఒక ఐక్యతా భావం లేదండి. సేవకుల్లో కొంతమంది అండి, అందరూ కాదు. పోనీ ఒక విషయం ఉంది, ఆ విషయం గురించి మాట్లాడదాం, ఆలోచిద్దాం. వాక్యం ఈ విధంగా చెప్తుంది కదా, దాని చరిత్ర గురించి చరిత్రలోంచి తీసుకువద్దాం, ఎలా ఉన్నదో తెలుసుకుందాం అని అనుకోరు. ఇతను చెప్పింది ఇతనికే న్యాయం. వింటున్నాం కదా అలాంటి వాక్యాలు మనం. మరి ఏం కనబడుతుంది? ఒకరి యందొకరు ఎలా సమాధానం కలిగి ఉండాలో, ఎలా ముందుకు కొనసాగాలో దేవుడు చెప్తున్నట్టుగా ఎందుకు ఉండట్లేదు? అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ 26వ వచనంలో, ఒకరినొకరు వివాదములు రేపకయు. ఇప్పుడు అంతే కదా, వివాదాలు రేపడమే. అతను అది చెప్పాడా, అది తప్పు, మరేంటి ఇది కరెక్ట్, ఏది ఇతను చెప్పేది. పోనీ ఇతను చెప్పేది కరెక్ట్ ఎంతవరకు అంటే, సరే కన్క్లూజన్ ఏమంటే దీనికి అన్నాం అనుకోండి, సరే నేను చెప్తున్నాను, నన్ను అడుగుతావా కన్క్లూజన్? ఇంకాను నా మాట నువ్వు వినవా? ఎలా అయిపోయారు? దాసులు అయిపోతున్నారు కాబట్టి క్వశ్చన్ వేసే పరిస్థితుల్లో కూడా లేరు. సేవకుల దగ్గర క్వశ్చన్ వేసే విశ్వాసులు లేరనుకోండి, సేవకులు ఎదుట క్వశ్చన్ వేసే విశ్వాసులు లేరనుకోండి, సేవకుడు చెప్పేది ఏది చెప్పినా గుడ్డిదా నమ్ముకుని వెళ్ళిపోతారు. కానీ బెరయా సంఘస్థులు అలా లేరంటాడు దేవుడు వాక్యం ద్వారా. వాళ్ళు ఆయా సంగతులు అలా ఉన్నవో లేవో పరిశీలన చేస్తూ పరీక్షిస్తూ వాళ్ళు అడుగుతూ ఉన్నారంట పౌలుని శీలలు చెప్పి మాటలని. మరి ఈరోజు సంఘం, మా పాస్టర్ గారు అంటావా, అసలు ఆయన ఏమంటాడో తెలియదు కానీ వెనకాల వాళ్ళు పెద్ద గొడవ. మా పాస్టర్ గారిని అంటావా, మా సేవకుడిని అంటావా, ఆయన గురించి నీకేం తెలుసు? ఎంతోమంది వాదన. ఇలా నాతో కూడా చాలామంది, ఇలా పలానా విషయంలో ఈయన తప్పు చెప్పారయ్యా అంటే, లేదు ఆయన అంటావు, నువ్వు ఆయన అంటే అంత వ్యక్తివా, ఆయన అంత ఆత్మపూర్ణుడు, నీకేం తెలుసు? దేవుని వాక్యం చెబుతున్న సంగతులను ఆలోచించకుండా మనుషుల్లో ఇలాంటి సంగతులు బయటకు వచ్చి వారికి వారు ఏమైపోతున్నారంటే దాసులుగా అయిపోతున్నారు. ఎవరికి? మనుషులకి, దేవునికి కాదు. దేవునికి దాసులు అయ్యారనుకోండి, కక్షలుండవు, బాధలుండవు, విమతాలుండవు, మనుషుల మధ్య భేదాభిప్రాయాలు రావు. అందుకే దేవుడు మీకు చెప్తున్నాడు, ఏం నేర్చుకోవాలంట? వినయం. ముందేమో క్షమించే గుణం ఉండాలంటున్నాడు, రెండవదిగా వినయం అంటున్నాడు మనతోటి. అందుకే మనల్ని అంటున్నాడు లోబడి ఉండండి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు మనము వినయము పూర్వకంగా బ్రతుకుతాం. మనుషులకి కాదు లోబడేది, దేవునికి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు దేవునికి లోబడమన్నాడు. ఒకనికొకడు లోబడి. ఎవరు ఒకరంటే సంఘంలో ఉన్నవారు, సేవకులుగా పిలువబడుతున్నవారు. మనం దేవునికి లోబడుతున్నామా? ఒకవేళ దేవునికి లోబడినా మనుషులు లోబడం. ఇంకా లోబడ్డాం అనుకోండి, ఎలా లోబడతామంటే ఇంక ఇతరులు చెప్పేదాన్ని కూడా ఆలోచించరు. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పాను కదా, సేవకుల విషయంలో మా సేవకుడే గొప్ప. లోబడటం అంటే ఎంత లోబడిపోతారో తెలుసా? సరెండర్ అయిపోతారు. ఈ పరిధి దాటి సరెండర్ అవ్వకూడదు. వాక్య పరిధి దాటి సరెండర్ అవ్వకూడదు. ఎవరికి? వాక్య పరిధిలోనే సరెండర్ అవ్వాలి. దేవుని వాక్యము ఎంతవరకు చెప్తుందో అంతవరకు వెళ్ళాలి. అందరికి అంతవరకు ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పేది మనం వినాలి, ఆయన చెప్పేది మనం గ్రహించాలి. ఇది పరిధి దాటామనుకోండి, మా పాస్టర్ గారు చెప్పింది నిజం కాదని నువ్వు చెప్పడం ఏంటి అని ఎదురు తిరిగి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాం. అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అందుకే మరొక మాట చెప్తున్నాడు, మనుషుల్లో మనం ఏం చేయాలో మనం అలాగే దేవుని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలో కూడా దేవుడు మనకు చెప్తూ, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మనకు మనుషులకి ఏం చేస్తామో, మనకి ఎలా ఎదుటి వారికి చేస్తామో మనకు అలా చేయాలంటండి. మనకి అలాగే చేయాలని కోరుకోవాలి మనం. చూడండి మత్తయి సువార్త, మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే
కోస్తామని తెలుసు కదా మనకి. చూడండి 7వ అధ్యాయం 12వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగుననే మీరు చేయుడి. అంటే మనం ఇతరుల విషయంలో వినయము కోరుతున్నాం అనుకోండి, మొదట మనకేం కావాలి? మనకేముండాలి? వినయం ఉండాలి. ఇతరుల విషయంలో జాలి కోరుతున్నాం అనుకోండి, మనకేముండాలి? జాలి ఉండాలి. ఇతర విషయంలో వాళ్ళ ప్రేమను కోరుతున్నాం అనుకోండి, మన దగ్గర ప్రేమ ఉండాలి. అసలు మన దగ్గర లేకుండా కోరామనుకోండి, అదేమవుద్ది చెప్పండి? మన దగ్గరే ఆ లక్షణం లేదు, కానీ ఇతరులు చూపించాలి, అవుతుందా? మన దగ్గర ఆ లక్షణం లేకుండా ఇతరుల నుంచి మనం పొందుకోగలమా? యేసుక్రీస్తు వారి దగ్గర లేకుండా మనల్ని నుంచి ఇప్పుడు ఆయన ప్రేమ కోరుకుంటున్నాడా? చెప్పండి. ఆయన దగ్గర ఉంది కాబట్టి మనకు చెప్పాడు, ఆయన దగ్గర చూసాం కాబట్టి మనం నడుచుకుంటున్నాం, ఆయన దగ్గర విన్నాం కాబట్టే మనం ఈరోజు ఆ బ్రతుకుని బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన దగ్గర లేకుండా మనం జీవించేమని చెప్పలే. మరి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేమించరు, కానీ వాళ్ళని ప్రేమించాలి. ఏ ప్రేమ? సంఘాల్లో వాళ్ళు గౌరవం ఇవ్వరు, కానీ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు లోబడరు, కానీ వారికి లోబడాలి. పోనీ చిన్నపిల్లల విషయంలో అంటే పక్కకు పెడితే, చిన్నవారి విషయంలో లోబడకపోయినా దేవునికి లోబడాలి కదా, దేవుని వాక్యానికి లోబడాలి కదా. ఇప్పుడు చిన్నవాళ్ళు వచ్చి ఈ వాక్య ప్రకారం మీరు చేసి తప్పండి అని అన్నాడు గారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. అంటే నేను వాక్య ప్రకారం చేస్తున్న సంగతులు దేవునికి ఇబ్బందిగా ఉన్నాయా, విరుద్ధంగా కనబడుతున్నాయా అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరత పెద్దలకు ఉంటుంది. అది ఎవరమైనా, అవునా? అందుకే అంటున్నాడు, మీరు వినయాన్ని మీ జీవితంలో అలవర్చుకోండి. ఒకవేళ లేదా నేర్చుకో. అందుకే వినయము కలిగిన భక్తులు దేవుడు కోరుకుంటున్నాడు. వినయం కలిగిన ఆ స్థితిని దేవుడికి ఇష్టమైందండి. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. మొదటిగా మనం నేర్చుకున్నది క్షమించే గుణం. మనం సమస్తమైన మనుషులతో సఖ్యమైనంత మట్టుకు సమాధానంగా ఉండాలంటే ఏ గుణం ఉండాలి మనలో? క్షమించే గుణం మొదటిది. రెండవది వినయం అనే గుణం ఉండాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34, 35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని ఎలా గ్రహించాడంట? నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడు. మరి మనుషులు పక్షపాతి ధోరణి ఉందా? సంఘాల్లో కూడా ఉంటాయా? మా పిల్లోడికి వచ్చింది, మనకి ఇక్కడ లేవులేండి, వేరే చోట. మా పిల్లోడు మా భర్త వస్తారు ఇక్కడికి, నా భర్తే చెయ్యాలి ఆ కార్యక్రమం, నా భార్య చేయాలి ఈ పని, ఇది నీది కాదు, అది నాది కాదు. ఏం ధోరణి ఉంది ఇక్కడ? ఏ ధోరణి ఉంది? పక్షపాతం. ఏదైనా పలహారం ఏమైనా పట్టుకొచ్చారు, మనకైతే తక్కువేలండి, బయట విషయాలు చెప్తున్నాను, ఎక్కువ మనకు అవగాహన వస్తుందని. ఎవరికి ఇవ్వకపోయినా ఈయన మాత్రం పక్క పెట్టేసుకుంటాడు, ఎవరికి ఇవ్వకపోయినా ఈమె పక్కకు పెట్టేసుకుంటుంది. ఏ ధోరణిది? ఏంటి గొడవలు అవుతాయి తెలుసా మీకు? పప్పల దగ్గర. మీకు తెలుసో లేదో, నేను చూశాను కొన్ని సంఘాల్లో. ఎక్కడ పలహారం అని తెచ్చుకుంటున్న పప్పలు, పంచిపెట్టాక తెచ్చిన పప్పల్లో ఇతనికి రాలేదంట, ఈయన పెద్ద, నాకు ఇవ్వవా అని అతని మీద పంచిపెట్టేవాడు పెద్ద గొడవ. ఎవరైనా సంఘ పెద్ద, డబ్బున్నవాడే. మరి ఏంటిది ధోరణి? ఏంటి ఉంది మనిషిలో? పక్షపాతం. లేకపోతే ఈయనకి ఎక్కువ రావాలి. ఈయన ఏం చేస్తాడో ఈయనకి పట్టుకెళ్తాడో, ఇంటికాడ ఉన్న భార్యకి పట్టుకెళ్తాడో, లేకపోతే మనవల కట్టుకెళ్తాడో, కూతురికి కొడుక్కి ఒకటి కూర్చుకోండి. మరి ఇతరులకు సరిపోవట్లేదు, మరి అప్పుడు తీసేవ్వాలి కదా. ఇతరులకి సరిపోవట్లేదు సంఘంలో అందరికీ, ఈయన మాత్రం కూడగట్టేసినట్టు ఈ వేరు ఏంటి ఈ వేరు ఎక్కడి సంఘంలో ఇచ్చారు కదా. ఏ ధోరణి అంటే? ఇంత చిన్న విషయాల్లో ఇంతలా ఉంటుంటే నేను పెద్ద విషయాల్లో ఆలోచించడానికి మీరు ఆలోచించండి. ఇంత చిన్న విషయాల్లో ఇంత పక్షపాత ధోరణి ఉంటుంటే ఇంకా పెద్ద విషయాలు ఇంకెలా ఉంటాయి? అంటే అన్యాయం చేసే ఆలోచన వల్ల ఉంటాయా? ఉంటాయి. అదే చెప్తున్నాడు దేవుడు. అంటే చిన్న విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను అంతే, పెద్దవి చెప్పనుకోండి ఇంకా మళ్ళీ బాధపడాలి. పక్షపాత ధోరణి ఇంకా పెద్దవి ఉంటాయి, నేను చిన్నగా చెబుతున్నాను.
చిన్నవి గురించి ఆలోచించామనుకోండి మైండ్, పెద్ద గురించి మీకు ఆటోమేటిక్గా మీ మైండ్కి వచ్చేస్తాయి. మీ జీవితాల్లో జరిగినాయి, మీ అనుసంధానంలో జరుగుతున్నాయి, మీ ఎదుట తెలిసినవి. అలా ఉండొద్దు అంటున్నాడు. పక్షపాతం చూపించేవాడు దేవుడికి ఇష్టడుగా ఉండడు. ఎందుకంటే దేవుడికి ఏం లేదు, పక్షపాతం లేదు. దేవుడు అందరికీ సమృద్ధికి ఇస్తాడంట. అందుకే కదా ప్రపంచంలో అన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు. కొన్ని తక్కువ, కొన్ని ఎక్కువ, ఏమేలా మనిషికి ఏది అవసరమో, మనిషికి ఎంతవరకు అవసరమో అన్నీ ఇచ్చాడు. కానీ మనిషే పక్షపాతం చూసుకుని సొమ్ముని కొంతమందే దాచుకోవడం, కొంతమంది దిగిపోవడం. ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. యజమానులారా మీకును వారికిని పరలోకమందున్నాడని. చూడండి, చాలామంది నాకు అధికారం ఉంది, నాకు ఒక స్థానం ఉంది లోకంలో, దాన్ని ఉపయోగించి నేను మాత్రమే బాగుపడతాను అనుకున్నాడు అనుకోండి. దేవుడు వారికి చెబుతున్నాడు, అధికారులారా మీ పైన అధికారం కలివాడు ఒకడున్నాడు. ఎవరైనా దేవుడు. ఆయనకి ఏం లేదు, పక్షపాతం లేదు. జాగ్రత్త, ఒకవేళ రేపొద్దు నువ్వు అన్ని సొమ్ము దాచుకుని చేసుకున్నావు అనుకోండి, నీకు మరణం ఇస్తాడు, అతనికి మరణం ఇస్తాడు. కానీ నీ మరణానికి ఆ మరణానికి తేడా కనిపించదు. పక్షపాతం నువ్వు చూపించావా, నీ బ్రతుకు ఎలా అయిపోతుందో నీకే తెలియదు. అలాంటి పరిస్థితి ఉంటుంది చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషుల యొక్క లక్షణాలు తెలిసిన దేవుడు ఈ లోకంలో సాతాను మనిషికి ఎలా అయితే ప్రలోభ పెట్టి లాక్కుని వాడి లక్షణాలు ప్రపంచానికి నేర్పిస్తుందో, ఆ లక్షణాలు కలిగిన మనిషికి దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, ఈ లక్షణాలు నీలో ఉండకూడదు. అందుకనే సమాధానం లేదు లోకంలో. సమాధానం లోకంలో లేక దేశంలో కూడా లేదు, దేశంలో కాదు సంఘాల్లో లేదు, సంఘాల్లో కుటుంబాల్లో కూడా లేకుండా పోతుంది. ఎందుకండి మనం దేవుని దగ్గర బ్రతికి, ఎందుకండి మనం దేవుని స్తుతించి, ఎందుకండి దేవునికి ప్రార్థించి ఇవి లేకపోతే లక్షణాలు. అందుకే దేవుడు కోరుతున్నాడండి మన నుంచి, మీరు జాగ్రత్తగా మన జీవితాల్లో ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకు చెప్పనా, మనందరం మనం జాతిగా, లక్షణాలుగా, దేశాలుగా, ప్రపంచాలుగా విడిపోయాం కానండి, మనందరం ఒక్కడి నుంచి వచ్చాం. ఆ ఒక్కడి నుంచి దేవుడే మనల్ని పుట్టించాడు కదా. అపొస్తలుల కార్యాలు చూడండి, ఆ మాట చెప్తాడు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒక్కడి నుంచే సృష్టించాడు. అమెరికా వాడా, రష్యా వాడా, ఆఫ్ఘనిస్తాన్ వాడా, పాకిస్తాన్ వాడా, ఇండియా వాడా, ఇంకొక దేశమా, ఏ దేశ మనిషినైనా దేవుడు ఒక్కడి నుంచే పుట్టించుకొచ్చాడు. ఆ ఒక్కడే ఆదాము. అప్పటి నుంచి వచ్చిన మనుషులే ఇప్పుడు అలా పెరుగుతూ 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 వ్యక్తులుగా, దేశాలుగా, ప్రాంతాలుగా విడిపోయి ఈరోజు ఈ దేశాలుగా, ఇన్ని దేశాలుగా ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా, ఆ ఒక్కడి నుంచే పుట్టించాను. మీలో వచ్చిన కక్షలో, మీలో వచ్చిన భేదాలు, ప్రాంతీయ భేదాలు, దేశ భేదాలు, రాష్ట్ర భేదాలు మీలో వచ్చినాయి. కానీ మీరు అందరూ ఒక్కడి నుంచి వచ్చారు. నిజంగా ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా సరిగా లేరు ఈరోజు. ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కూడా సరిగా లేకపోతున్నారు. ఒకవేళ ఎక్కడైనా చూస్తే అన్నదమ్ములకు ఉన్న బంధం తెలుసు కదా, ఎంత ప్రేమగా ఉంటారో. అక్క చెల్లుకున్న బంధం తెలుసు కదా, ఎంత ప్రేమగా ఉంటారో. మరి ఆ వాళ్ళని చూస్తే ఈరోజు మనకు తెలియాలి అంటే, సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ, బంధువుల్లో కానీ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కడి నుంచి వచ్చారు. ఆయన ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది దేవుడు. అంటే మనం ఎవరిని మనం వ్యతిరేకిస్తున్నామో తెలుసా? ఒకవేళ వ్యక్తిని వ్యతిరేకిస్తుంటే ఎవరిని మనం విమర్శిస్తున్నామో తెలుసా? దేవుణ్ణి. ఎందుకని? ఆయన చేసింది కదా ఈ సృష్టి అంతా. ఆయనలో నుంచే కదా మనమందరం వచ్చాం. మరి ఇంకేంటి? చూడండి, మరొక మాట కూడా చూద్దాం. ఇంకా ఎలాంటి లక్షణాలు మనలో ఉండకూడదో మరొక మాటగా తెలియజేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును,
దీర్ఘశాంతమును, ఇవన్నిటినీ కలగడుపునే ఒక మాట చెప్పండి. ఇవన్నీ కలిగిన వ్యక్తికి ఒక మాటగా చెప్పండి, ఒక ఉదాహరణగా చెప్పండి. ఇంకా ఏమన్నాడు తెలుసా? జాలిగల మనసు, మళ్ళీ చదవన్న మాట, జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, వీటన్నిటిని కలిగిన వ్యక్తి. నేను ఒక పదం చెప్పన, సౌమ్యమైన వ్యక్తి. వాడుక పదాల్లో ఏ పదం అది? ఏంటది? సౌమ్యుడు. ఇవన్నీ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటే సౌమ్యత్వము కలిగిన వ్యక్తిగా నిన్ను కోరుతున్నాడు. సౌమ్యత్వము కలిగిన లక్షణం నీలోంచి కోరుతున్నాడు. ఆ లక్షణాలు అంటే జాలిగల హృదయం, ప్రేమ, ఇంకా చదవన్నమాట, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవన్నీ సౌమ్యత్వంలో లక్షణాలు. సౌమ్యత్వం అంటే ఈ అన్నిటికీ ఒక పర్యాయ పదాన్ని తీసుకుంటే కోలగలిపింది సౌమ్యం అన్నమాట. అంటే మనలో ఒక లక్షణాన్ని మరొక లక్షణాన్ని దేవుడు కోరుతున్నాడు. ఈ లక్షణం ఉండాలంటున్నాడు మనలో. ఏంటది? సౌమ్యము. సౌమ్యుడు, వరే వాడు సౌమ్యుడురా అంటుంటారు కొంతమందిని, ఆమె సౌమ్యురాలురా అంటుంటారు. అంటే ఎక్కువగా మాట్లాడదు, ఎక్కువగా వేస్ట్ పనులు చేయదు, వ్యర్థంగా ఆలోచించదు, వ్యర్థమైన వాటిలో ఆమె కనపడదు, అతను కనపడదు. అందుకు అతను ఏమంటున్నారు? సౌమ్యుడు. సౌమ్యత్వాన్ని కోరుతున్నాడు దేవుడు. ఆయనే కదా కోరింది అది లక్షణం. జాలిగల మనసు, దయాళత్వము, ప్రేమ, సమాధానం, ఇవన్నీ ఎవరు కోరుతున్నారు? దేవుడే కదా. అంటే ఒక లక్షణం, వీటన్నిటిని కూలగలిపిన ఒక లక్షణాన్ని చెప్తున్నాడు దేవుడు. మొదటగా కరుణించే, క్షమించే లక్షణం కలిగి ఉండాలంటున్నాడు. రెండవదిగా వినయము. మూడవది పక్షపాత ధోరణి మనలో ఉండకూడదు. ఇతరులను ఒక విధంగా, మనవారిని ఒక విధంగా చూసే లక్షణం మనలో ఉండకూడదు. నాలుగవది సౌమ్యుడైన వ్యక్తిగా మనం బ్రతకాలి. మరొకటి కూడా చెప్తాను నేను, మరొకటి చెప్పి నేను ముగించడానికి సిద్ధపడతాను. అలాగే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతుననియు చెప్పెను. ఏంటంట? ఇచ్చుకొనుట కంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చూడండి, చాలామంది ఉదాహరణలు చెప్తుంటారు. ఇచ్చేవాడు చెయ్యప్పుడు పైన ఉంటుందిరా, తీసుకునేవాడు చెయ్యప్పుడు కింద ఉంటుంది. అంటే ఇచ్చేవాడు ఏమి ఇచ్చేవాడుగా ఉండాలి? లోకంలో ఏదైనా సహాయం చేయడం అయి ఉండొచ్చు. దేవుని ఎదుట దేవుడు మనకి అన్ని సమస్తాన్ని ఇచ్చాడు కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ పాయింట్ ఏంటంటే కృతజ్ఞత కలిగి ఇవ్వడం అంటే దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు, నేను ఇతరులకి ఇచ్చేవాడిగా ఉండాలి. ఇది కృతజ్ఞత. దేవునికి ఎలా అయితే దేవుడికి విధేయత చూపిస్తామో, ఎలా అయితే దేవుడంటే ఆసక్తి చూపిస్తామో, దేవుడంటే మనకు భయము భక్తి కలిగి ఉంటామో, ఇతరులకు ఇచ్చేవారుగా మనల్ని ఉండాలంటున్నాడు. అది ఏ గుణమో తెలుసా? కృతజ్ఞత కలిగిన గుణం. ఇప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, మనం కృతజ్ఞత కలిగిలేమనుకోండి. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, మనం కృతజ్ఞత కలిగిలేమనుకోండి. దేవుడి ఎదుట మనం ఎలా ఉన్నాం? దేవునికి వ్యతిరేకమైన స్థితిలో కనబడతాం. మరి కృతజ్ఞత దేవుడికి ఎలా చూపించాలండి? ఇచ్చేవారుగా నువ్వు ఉండు. ఏదది? ఏమివ్వాలి? దేవుడు చెప్పేంత ఇచ్చారనుకోండి, మనం బ్రతకడం మనం అనుకుంటాం. అసలు దేవుడు చెప్పిన ఆ కోణంలో ఆలోచిస్తే సంఘంలో, దేశంలో, ప్రపంచంలో ఎవడో కొద్దు లేకుండా ఉంటాడు. ఏమంటాడో? అపోస్తుల పాదాల దగ్గరికి అందరూ పట్టుకొచ్చి పెట్టారంట. ఏం చేశారు మరి అపోస్తులు? వారి వారి అక్కర కొలది సంఘం అంతటికి పంచిపెట్టారంట. ఒకడు 10 ఎకరాలు ఉందనుకోండి, ఒకడికి ఎకరమే ఉందనుకోండి, ఒకరు 10 ఎకరాలు ఉంది, పట్టుకొచ్చి 2 అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తుల పాదాలు పెట్టారు. ఏం చేశారు వీళ్ళు?
ఈ 10 ఇది ఒకటి ఏకం చేశారు. అప్పుడేమవుతుంది? 11 అందరికీ పంచారు. అప్పుడేమవుతుంది? సంఘంలో డబ్బు ఉన్నవాడు, పేదవాడు, ధనికుడు, పేదవాడనే ఈ భేదాలు రావు. ఈ భేదాలు ఎప్పుడైతే మనుషుల్లో ఉండవో మనిషి అభివృద్ధి పదంలోకి వెళ్తాడు. కొన్ని దేశాల్లో ఇవే కనపడుతున్నాయి. కొన్ని దేశాల్లో అభివృద్ధి చెందకపోవడం కారణాలు ఇవేనండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మనం పేరు ఎత్తకూడదు. కానీ అభివృద్ధిలోనికి ఈరోజు మనుషులు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ప్రగతి పదంలో వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇలాంటి లక్షణాలు లేవు. ఇచ్చే లక్షణాలు, దాచుకునే లక్షణాలు ఉన్నాయి, పుచ్చేసుకుని దాచేసుకునే లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి సింపుల్గా చెప్తాను, అది తప్పుగా అర్థం చేసుకోకండి. మొన్న మోడీ గారు ఏదో పెట్టారు కదండి, ఏంటయ్యి, యోగా డే. అప్పుడు చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత యోగా డే అదంతా చేశారంటే అయిపోయింది. అక్కడ కింద పరుచుకునే చేపలు లాంటివి చిన్న చిన్నవి ఇచ్చారు. అవి ఒక్కొక్కడు 4-5 మేటలు ముడిచేసుకుని పరిగెట్టి నిలిపారు. చూడండి, ఏ లక్షణం ఇది? ఏంటండి అభివృద్ధి పదం? ఏదండి కనబడుతుంది? అందుకే ఎక్కడికి వెళ్తే మనం మారగలుగుతామో తెలుసా? ఎక్కడికి వెళ్తే మన స్థితి మారుతుందో తెలుసా? ఈ మైండ్ మారుతుందో తెలుసా? దేవుని దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది. దేవుని దగ్గరికి వస్తే నాకు ఒకటి ఉంది సరిపోద్ది. ఇతరులకి కొట్టుకున్నారండి. ఎందుకండి ఇలాంటి పరిస్థితులు? చిన్న విషయమే, అది పెద్దది కూడా కాదు, చిన్నదే, చిన్న చేప లాంటిదే. కొనుక్కోగలరు. మహా అయితే 50, 100 రూపాయలు, 200 రూపాయలు ఉంటుంది. కొనుక్కోలేరా? కొనుక్కోగలరు. కానీ అయినా కూడా అక్కడ కూడా నాకే కావాలని ఒక స్వార్థ బుద్ధి. వాళ్ళకి ఏం లేదో తెలుసా? ఈ ఆలోచనలు మనం ఏదైతే ఇప్పుడు లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ లక్షణాలు కనబడలేని వారు ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు అంటే మన బ్రతికిస్తున్నాడు. రోజు కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుడి పట్ల, రోజు ప్రార్థన చేయాలని, దేవా నన్ను బ్రతికించావు, ఈరోజు నీకు స్తోత్రము. కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఇతరుల పట్ల కూడా ఎవరైనా సహాయం చేశారనుకోండి, కృతజ్ఞత కలిగి ఉండరు. కొంతమంది సహాయం చేశారనుకోండి, పలానా వ్యక్తి నాకు సహాయం చేశారని చెప్పరు. ఆ బుద్ధి మనలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. కృతజ్ఞత స్వభావమునే మీరు ధరించుకోండి. ఇది ధరించుకునేది. బట్టలు ధరించుకుంటారో అలా ఈ లక్షణాలని ధరించుకోండి. క్షమించే గుణము, వినయమైన గుణము, కృతజ్ఞత కలిగిన గుణము, పక్షపాతము లేని గుణము. ఈ గుణాలన్నీ మనం ధరించుకోవాలంటే డ్రెస్ వేసుకున్నట్టు ఏదో ఒకటి వేసుకుని ఓ షర్ట్ తీసేస్తాం, రెడ్ కలర్ వేసుకుంటాం తీసేస్తాం, గ్రీన్ కలర్ వేసుకుంటాం తీసేస్తాం. ఇలా కాదు, ఒక కలరే ఉంటుంది, అక్కడ వేరే కలర్ అవదేమో. కానీ దేవుని దగ్గర చెప్తున్న ఈ లక్షణాలు అన్నీ ధరించుకోగలం మనం. అందుకే మిమ్మల్ని మీరు ధరించుకోండి అంటున్నాడు. చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తాండి. ఆయన మనకు అన్నీ ఇచ్చి ఆయన ఏమైపోయాడంట? అన్నీ మనకి ఇచ్చేమాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. ధనవంతుడండి యేసుక్రీస్తు వారు. ఏ ధనవంతుడండి? అసలు ఏ ధనం ఉంది ఆయనకి? ఎక్కడ దాచుకున్నాడు ఆయన ధనం? ఎక్కడ దాచుకున్నాడండి ధనం? ఆయన ధనం ఉందా? ఏమండి ధనం ఉందా ఆయనకి? మామూలు కంటికి మనకు కనబడే ధనమైన ఉందా? ఉదాహరణకి మనకు ధనం ఉందా? మనకుంది, మనం దాచుకోగలం. ఆయన దాచిపెట్టి మనకిచ్చాడు. సృష్టించేసింది ఎవరు? దేవుడే కదా. బంగారం ఎక్కడ తవ్వుతున్నావు? ఎక్కడి నుంచి తవ్వుతున్నావు? భూమిలోంచి. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో తయారైంది అని అంటున్నాం. ఎలా తయారైంది? అది కొన్ని సంవత్సరాలకు ఉండిన తర్వాత అది అలా మెల్ట్ అయ్యి ఒక రసాయనం ద్వారా అలా తయారవుతుందని చెప్తాం. ఆ రసాయనాల్ని, ఈ మెల్ట్ అయ్యే పద్ధతిని పెట్టింది ఎవడు? అంటే ఆయనకున్న ధనమేనది. మనం ఏం చేస్తున్నాం? తెచ్చుకుని కరిగించుకుని ఆభరణాలు, వస్త్రాలు లేకపోతే ఇవన్నీ తయారు చేసుకుని ఈ నా ధనం అంటున్నాం. కానీ ఎవరిది ఇది? మరి ఆయన ధనవంతుడై ఉండి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమీ లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు నివసించడానికి స్థానం లేదు. అంటే ఆయన
ఎలాంటి గొప్ప శక్తి కలిగిన వాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన పద్ధతి చూస్తే, వీటిని ఆలోచిస్తే ఆయన ఏంటో అర్థమైపోద్దండి. అమ్మా వినాలి. దేవుడు ఈ సృష్టిని చేసిన ఆలోచన మనం చూస్తే, దాన్ని పరిశీలిస్తే ఆయనకున్న గొప్పతనం అర్థమైపోద్దంట. మరి అలాంటి గొప్ప శక్తి కలిగిన ఆయన ఎలా వచ్చాడు? ఎవడో ఒక సాధారణమైన వ్యక్తి గుద్దుతే పిడిగుద్దులు గుద్దుతుండే భరించే స్థితిలోకి వచ్చేసాడు. ఎంత గొప్ప శక్తి కలిగిన ఆయన. నిజంగా ఆ వ్యక్తిని చంపాలంటే కొట్టకలొద్దు దేవుడు. అవునా? యేసుక్రీస్తు వారు కొట్టాల ఆయన్ని, గంటకలొద్దు. ఒక్క క్షణం ఈ గాలిని అలా బిగబెట్టేస్తే సరిపోద్ది. వాడు అక్కడే కదా, చుట్టుపక్కల మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న శక్తి, ఆయన శక్తిలో, ఆయనకున్న ధనాగారంలోనే ఈరోజు మనకు వదులుతున్నాడు. ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. కొంటే తెలుస్తుంది మనకి దాని ఖరీదేంటో కదా. ఇది ఎలా వచ్చింది మనకి? ఉచితంగా. ఎవరిచ్చారు? మరి ఆయన ధనవంతుడు కదా. లెక్కేంటిలాగా ఈ ఆక్సిజను, ఈ బంగారము, ఈ లోకల సృష్టిలో ఉన్నవన్నీ లెక్క పెట్టుకోండి. ఎంత ధనవంతుడో ఆయన మనకిచ్చాడు. మనం తీసుకుని మనం అనుకుంటున్నాం. మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. ఆలోచించండి. ఆయనకు ఉన్న గుణం చూడండి, కృతజ్ఞత. ఎంత గొప్ప కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనిషిని పుట్టించాను, వాడికి కావాల్సిన నేను ఇవ్వాలి అని ఇచ్చాడు దేవుడు. అవునా? మరి ఆయన పట్ల నీకు ఉండాల్సిన కృతజ్ఞత ఎక్కడదే? దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే మాటలు వినపడుతుంటే ఆ మాటలు నాకు వద్దంటున్నావు. దేవుడు అంటే వాక్యం చెబుతున్నప్పుడు ఏంటి మాకు చెప్తున్నారు ఏంటంటే మీరు వెళ్ళిపోండి అని అంటున్నావు. అంటే ఏం లేదు నీకు? కృతజ్ఞత లేదు. నీకున్న వాటిలో నువ్వు పొందుకుంటున్నావు, కానీ వాటి యందు నీకు అవి ఎలా వచ్చినాయో, వాటి చరిత్ర ఏంటో, వాటి ఉద్దేశాలు ఏంటో ఏమీ తెలీదు. బ్రతికేస్తున్నాం అంతే. ఎవరైనా చరిత్ర చెప్పారనుకోండి, అతనికి ఏం తెలుసులేండి అంటారు. మాకు ఇవి ఉన్నాయండి, అవి ఉన్నాయండి. చరిత్ర చెప్తుంటే చరిత్ర వినేవారు లేరు. చరిత్ర తెలిస్తేనే దేవుని యొక్క గొప్పతనం అర్థమవుద్ది. చరిత్ర తెలిస్తేనే దేవుడి ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎలా వచ్చిందో, ఎలా ప్రపంచానికి ఈరోజు వినపడబడుతుందో అవి తెలుస్తాయి. ఈరోజు చరిత్ర వినేవాడు లేడు. ఇలా అయిపోయారండి. అంటే కృతజ్ఞత లేనివారిగా మనం ఉండకూడదు. అందుకే మనం మనతో సహానుభావం కలిగి ఆయన ఉండడానికి మనం ఎలాంటి శరీరంతో వచ్చామో చూడండి. దేవునికి ఈ శరీరంతో రావాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు వారికి మనకున్న బాధ ఆయనకి తెలుసుకునే అంత స్థితిలోకి వచ్చేసాడు. దిగజారిపోయాడంటే ఎంత గొప్పవాడో చూడండి మన దేవుడు. అలాంటి ఆయన పట్ల మనం విధేయత చూపిస్తున్నామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? కృతజ్ఞత చూపించే పరిస్థితుల్లో మిమ్మల్ని మీ సహోదరులతో ఏకీకృతమై వాళ్ళకున్న పరిస్థితిని మీరు ఎరగండి. ఎందుకంటాడో తెలుసా? ఆయనకు తెలుసు ఏ కష్టం ఎలా వస్తుందో, వేటి పట్ల ఎలా ఉండాలో, ఎలాంటి సందర్భాల్లో నేను బలపడాలో ఆయన తెలుసు. అందుకు ఆయన చెప్తున్నాడు, మీరు ఇతరులను కూడా అలా అదే విధంగా చూడండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అసలు అట్లీస్ట్ ప్రార్థనే చేయం మనం ఇతరుల కోసం. బాధలో ఉన్న వారిని రక్షించడానికి ప్రార్థనే చేయం. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. కృతజ్ఞత కలిగి ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఎలా ఉండాలి? కృతజ్ఞులై. ఎవరికి? ఈ సంఘాన్ని కట్టింది ఎవరు? ఈ సంఘాన్ని నిలబెట్టింది ఎవరు? సంఘంతో ఏకీభవమై మనం బ్రతుకుతున్నామే. సంఘం అంటే మనదోటే కదండి, ప్రపంచ సంఘం, సార్వత్రిక సంఘం. ఎవరిదో? యేసుక్రీస్తు వారండి. ఆయన కృతజ్ఞత చెల్లించి ఉండాలి. లేదంటే ఈరోజు మనకి ఇన్ని సంగతులు తెలుస్తాయా? ఇంత జ్ఞానం మనకు నేర్పిస్తాడా దేవుడు?
మనం బ్రతకాల్సిన తీరును చూపిస్తాడా దేవుడు? ఎంత ప్రేమ కలిగి మన మీద, ఎంత ఆసక్తి కలిగి, అంటే మనిషి పాడైపోకూడదని ఎంత ఆలోచన కలిగి ఈ మాటలు వినిపింపజేస్తున్నాడో ఆలోచించండి. ఇప్పుడే కాదండి, ఆది మానవుడు ఆదాము నుంచి కూడా ఆయన ఈ మాటలను తెలియజేస్తూనే ఉన్నాడు. ఆనాడు ప్రవక్తలు చెప్పారు, తర్వాత అపోస్తులు చెప్పారు. ఈరోజు దేవుని సంఘం ద్వారా దేవుడు వాక్యం తన సేవకుల ద్వారా వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆలోచించండి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో. మన ఇప్పటి వరకు విన్న సంగతులు మనం ఆలోచిస్తే, మొదటగా మనము ప్రపంచంలోనూ లేకపోతే మనతో ఉన్న వారితోనూ సమాధానంగా బ్రతకాలంటే మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? ఏ లక్షణం చెప్పాను? క్షమించే లక్షణం. ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. ఈ లక్షణం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ మనుషుల్లో కనబడకపోవచ్చేమో కానీ, ఒకవేళ కనబడినా వారి నుంచి నేర్చుకున్న తప్పులేమో ఎంచబడతామేమో కానీ, యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకున్నాం అనుకోండి, దానికి మించిన క్షమాపణ గుణం ఎవరి దగ్గర లేదు. ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. రెండవ గుణం ఏ గుణం అండి? వినయం కలిగి బ్రతకడం. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఈ లోకానికి తను తగ్గించుకుని వచ్చి మన కోసం మన పాపాల కోసం బలైపోయాడే. ఆ వినయాన్ని గుర్తు చేసుకోండి. ఏ గుణం కలిగి ఉండాలి? రెండవదిగా వినయం అనే గుణం. మూడవదిగా పక్షపాతం చూపించకూడదు. యేసుక్రీస్తు వారు నా ప్రజలు అనుకున్న యూదులకే రక్షణ నిమిత్తం ఆయన చనిపోలే. ఆయన వచ్చిన జాతి కొరకే ఆయన చనిపోలే. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఆయన చనిపోయాడు. పక్షపాతం చూపించలేదు. దేవుని యందు పక్షపాతం అనేది లేదు. ఈ పక్షపాతం మనలో కూడా ఉండకూడదు. మరొకటిగా నేర్చుకున్న పాఠం ఏంటంటే సౌమ్యంగా ఉండాలి. సౌమ్యంలో లక్షణాలు ఉన్నాయి. ప్రేమ, కరుణ, దయాలత్వం, వినయం, ఇవన్నీ లక్షణాలు మనలో ఉండాలి. తర్వాత ఐదవదిగా ఏం నేర్చుకున్నాం? కృతజ్ఞత కలిగి జీవితం మనం కొనసాగించుకోవాలి. ఇవన్నీ మనకు ఉండాల్సిన లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితంలో ఏముంటుంది తెలుసా? సమాధానం ఉంటుంది. మన ఇతర వ్యక్తులతో మన జీవితం ఎలా ఉంటుంది? సమాధానంగా కొనసాగుతుంది. అలాంటి వారుగా మనందరము, మీరు, నేను, మన సంఘాలన్నీ కూడా ఉండాలని కోరుతూ దేవుని ప్రార్థిస్తూ మీకు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనుకల్లో ఫలింపజేసి మనల్ని అభివృద్ధిలోకి తెచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ విలువైన మాటలు గ్రహించడానికి అలుపు నన్ను నిలబెట్టుకుని ఇంతవరకు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో సంగతులతో మమ్మల్ని బలపరిచారు. ఈ మాటలన్నీ నాయన మా హృదయంలో భద్రపరచండి, బలపరచండి. అనేక మంది వింటూ ఉన్నారు, వారు కూడా రక్షణ పొందడానికి ముందుకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని తండ్రి, మీ విలువను, మీ యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకుని రక్షణలోనికి వారు వచ్చినైనా మిమ్మల్ని మహింపరిచే విధంగా వారి జీవితాలను కట్టమని ఇక్కడ ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇంకా అనేక మందిగా ఈ సంఘాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ విన్న మాటలు ఏమాత్రం దుస్తులు ఎత్తిపోకుండా మా హృదయాల్లో, మా యొక్క జీవితాల్లో ఫలింపచేసి భద్రపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మీరు నేర్పించిన ప్రతి లక్షణం మా జీవితాలు ఉండలాగిన సహాయం దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి పేట సమస్తము మహిమ గల ప్రార్థన అడిగి వేడుకలు ప్రార్థిస్తూ ప్రాధేయపడతాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.